అడ్డగుట్ట పరిస్థితులు మారాలంటే తనను బంపర్ మెజారిటీతో గెలిపించాలన్నారు సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్. గెలిపిస్తే అడ్డుగుట్టను అభివృద్ధి చేసే బాధ్యత తనదన్నారు దానం. సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్లో కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆదం సంతోష్, మాజీ కార్పొరేటర్ ఉమాదేవి సారథ్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడ్డగుట్ట మెయిన్ రోడ్ షో నిర్వహించడంతో పాటు అడ్డగుట్ట డివిజన్లోని పలు ప్రాంతాల్లో పాదయాత్రగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈసారి తనను గెలిపించాలని దానం నాగేందర్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీ పథకాలతో ప్రజల్లో మంచి గుర్తింపును దక్కించుకోవడంతో పాటు వారికి అండగా నిలిచిందని, అలాంటి పార్టీ కోసం చేయి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలంటూ దానం నాగేందర్ విజ్ఞప్తి చేశారు. ఈరోజు అడ్డగుట్టలో ఆడం సంతోష్ గారు మొన్ననే పార్టీ తరఫున పోటీ చేసినటువంటి సంతోష్ గారి నాయకత్వంలో, ఆడం సంతోష్ గారి నాయకత్వంలో ఈ పాదయాత్ర జరుగుతూ ఉంది. ప్రధానంగా మా మాజీ కార్పొరేటర్ మరి ఆడము ఉమాదేవి గారు, హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మా మోతి శ్రీలత శోభన్ రెడ్డి గారు, మిగతా ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ లో ఉన్నటువంటి నాయకులు, డివిజన్ ప్రెసిడెంట్లు, ఎన్ఎస్సీ ఉపాధ్యక్షుడు సుజన్ గారు, అందరి ఆధ్వర్యంలో ఇంత బ్రహ్మాండమైనటువంటి పాదయాత్ర అడ్డగుట్టలో జరుగుతూ ఉంది. అడ్డగుట్టలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా పరిష్కారం చేసేటువంటి సరైనటువంటి సమయం ఆసన్నమైంది. ప్రధానంగా అడ్డగుట్టలో ఇళ్ల సమస్యలు కానీ, ఇట్లా ఇల్లు నుండి కట్టుకోలేని వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఉచితంగా 200 యూనిట్లు కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా గ్యారంటీలు అన్ని కూడా రేపు ఎలక్షన్స్ అయిపోయిన వెనువెంటనే ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. కానీ ప్రచారం చేస్తున్నటువంటి బీజేపీ కానీ, ఇతర పార్టీలు కానీ, ఈరోజు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ఈరోజు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తప్పకుండా మేము ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు వచ్చి 6 మాసాలే అయింది. ఇప్పుడే మా ఆడ ఉమాదేవి గారు చెప్పినట్టుగా 6 మాసాలలోనే అన్ని కావాలని చేస్తలేరని చెప్పి ఒక పక్కన బీఆర్ఎస్, ఇంకో పక్కన బీజేపీ చెప్తా ఉన్నారు. ఈ నాణ్యానికి 2 రూపాలు ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ పార్టీ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేరు. రాహుల్ గాంధీ గారి యొక్క జీవిత ఆశయం ఒక మాట చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు కాస్ట్ సెన్సస్ చేయాలని, కులగణన జరగాలని, జరిగినప్పుడే అది కేవలం ఏదో సెన్సస్ మన సోషియో ఎకనామిక్ సర్వే కాకుండా ఎక్స్రే తీయాలని చెప్పారు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అన్ని రకాలుగా ఇబ్బందులకు గురవుతుందని రాహుల్ గాంధీ గారు గమనించినాడు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కులగణన అనేది మా కాంగ్రెస్ పార్టీతోనే, రాహుల్ గాంధీతోనే సాధ్యమవుతుంది, ఇక్కడ రేవంత్ రెడ్డి గారితోనే సాధ్యమవుతుంది. అందుకే నిన్నటి వరకు ఒక స్లోగన్ ఎత్తుకున్నారు బీజేపీ వాళ్ళు, ఈ రోజు మళ్ళీ బీసీ స్లోగన్ ఎత్తుకుంటున్నారు. ఈ దేశంలో ఉన్న బీసీలు కానీ, బడుగు బలహీన వర్గాల ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలు పూర్తిగా అవగాహన కలిగినటువంటి వారు, రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వారు. కాబట్టి ఈ ఎన్నికల్లో తప్పకుండా బీజేపీకి గుణపాఠం చెప్తారు, బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్తారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో 14 సీట్లు వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. ఇది ఒక చారిత్రాత్మకమైన రిజల్ట్ అవుతుంది. దేశంలో కూడా మొత్తం మారిపోయింది. ఏ రకంగా తెలంగాణలో మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారో అదే రకమైనటువంటి మార్పు భారతదేశంలో కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది.